సరే అండి, తల వంచుకునేది చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరలోకమందున మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన అమూల్యమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన మరి ఒకసారి నాయన ఆ బ్రతుకులో నాయన మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో పొడిగించిన ఆయన మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన నీ ఉన్నతమైన విలువైన మాటల్లోనికి నాయన మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరచుకొని నీవేవైతే నాయన మాతో మాట్లాడాలనుకుంటున్నావో, మాలో ఉన్న లోటుపాట్లు ఏవైతే సరిదిద్దాలనుకుంటున్నావు నాయన, అట్టి మాటలు నాయన మా హృదయాలకు అందించి నాయన నీళ్ళు ఉన్నతంగా నాయన మేము ఫలించగలిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన. అలాగే చెప్పనైనా నన్ను నేను తగ్గించుకుని నాయన నీ వాక్యాన్ని హెచ్చించుటకు నాయన నేను మహిమపరచుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలా, మరి ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? ఇంకా ఏ విషయాన్ని మాట్లాడుకుంటున్నామండి? మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోను కానీ అది ఎవరి మీద అయితే పడునో వాణ్ణి నలిచేస్తుంది. ఏంటంట? ఎవరైతే రాతి దగ్గరకు వస్తారో వాళ్ళు తునకలైపోతారు, కానీ ఏంటంట ఆ రాతి ఎవరి మీద అయితే పడుతుందో ఏమవుతారంట? ఏమైపోతారు? నలిచేయబడతారు. అలా నడిచేయబడతారని మనం కొన్ని మాటలు అనేవి, చాలా మాటలు అనేవి మనము విన్నాం. అందులో ఒక మాటగా మరలా కొద్ది ముందుకెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. ఏంటంట? అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏంటంట? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏంటంటే అని మీ ప్రాణమును గూర్చియనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియనను చింతింపకుడి. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ప్రాణమును గూర్చి ఏంటంట? ఏం చేద్దంట? చింతించకుడి. అంటే ప్రాణాన్ని గురించి చింతించకుండా ఎలా ఉండాలి? మనకు తెలుసు. మరి చింతించకుండా ఒక రోజులు ఉండగలుగుతామా చెప్పండి? చింత అనేది ఉండకుండా మన జీవితాలు ఒకరోజు ఎన్ని ఉండగలుగుతాం? మరి ఉండగలుగుతాం, ఉండలేమా? చింత అంటే అర్థమవుతుందో లేదో మరి కొన్ని మాటలు అనేవి దానికి మనం చెప్పుకుందాం. ఆలోచన ఎక్కువగా, ఆలోచించకుండా, విచారించకుండా, ఆందోళన చెందకుండా, దేని గురించి కూడా బెంగపడకుండా, దేని గురించి కూడా గాబరా పడకుండా, మరి ఇవేవి లేకుండా ఒక రోజు మన జీవితాలు ఉండగలుగుతామా? యేసుక్రీస్తు వారు అంటుంది ఏంటంటే, ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాడండి? ఏంటంట? ఫస్ట్గా మాట్లాడుతాను అంటున్నాడు. ఏంటంట? ముందుగా అంటున్నాడు ఆయన 25వ వచనంలో. ఫస్ట్ ఏమంటున్నాడండి? అందువలన. ఏంటంట? ఎందువలన అంట? అందువలన అంటే ఎందువలన అండి? అందువలన అంటే అందువలన అంటే ఏంటి అసలు? అంటే ఒక రోజులో మన జీవితంలో చింతించకుండా మన బ్రతుకు అనేది ముందుకు సాఫీగా సాగాలంటే ఏం చేయాలంట? మన జీవితాల్లో చింత అనేది లేకుండా, విచారణ అనేది లేకుండా, గాబర అనేది లేకుండా, ఆందోళన అనేది మన జీవితంలో ముందుకు రాకుండా ఉండాలంటే అందువలన ఏం చేయాలంట? మీరు ఒకవేళ అంటే గాబరాలు, విచారణలు ఏవి కూడా మీ హృదయ ఆలోచనలు ఎక్కడ కూడా వెళ్ళకుండా ఉండాలంటే అందువలన మీరు ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ కూడా ఏం మీకు రావద్దంటే ఏం చేయాలంట? అందువలన ఇవన్నీ మీకు రాకుండాలంటే మీ తలంపుల్లో ఇది ఎలా, అది ఎలా చేయాలి, ఏం చేయాలి? ప్రతిరోజు మనిషి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాడు. ఏంటంటే ఎన్నో ఆలోచనలు మన జీవితంలో, మన బ్రతుకులో. అవునా కదా? రోజువారీ జీవితంలో దేనో ఒక దాని గురించి ఆలోచించుకుంటారా చెప్పండి? చింతించకుండా ఉంటారా? తల్లిదండ్రులు అయితే దేని గురించి చింతిస్తారు చెప్పండి?
పిల్లల గురించి, అవునా కదా? ఇంకా దేని గురించి విచారిస్తారు? ఇంట్లో ఉన్న పోషణ గురించి, డబ్బేలా, అదేలా, ఇదేలా. ఏమైనా తెచ్చుకున్నారనుకోండి బయట నుంచి, అదేలా కట్టాలి, ఇదేలా కట్టాలి, అవునా కదా? ప్రతిరోజు దేని గురించి ఒక దాని గురించి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? చింతిస్తూనే ఉంటారు, అవునా కదా? దేని గురించో దాని గురించి కంపల్సరిగా ఆందోళన చెందుతూనే ఉంటారు, భయపడుతూనే ఉంటారు. దేనికో దాని గురించి విచారిస్తున్నాడు. అదేలా చేయాలి, ఇదేలా చేయాలి, ఇంకేం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే ఇంకా ఉన్నతంగా సెటిల్ అవుతాము, ఇంకా ఏ విధంగా మనం ఇంకా మన యొక్క స్థాయిని పెంచుకోవచ్చు, ఏ విధంగా ఇంకా లోకంలో ఉన్నతంగా బ్రతకొచ్చు, లేకుంటే ఉన్న స్థాయిని ఇంకా పెంచుకోవాలంటే ఎలా, ఇలా ఏదో ఒక దాని మీద ఏంటంటే మైండ్ అనేది ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఆలోచిస్తూనే ఉంటుంది, అంటే చింతిస్తూనే ఉంటుంది దేనికో దాని గురించి. మన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఏంటంట ఏదో ఒక దాని గురించి కంపల్సరీగా ఏంటంట ఒక ఆందోళన, ఒక విచారణ, ఒక చింత అనేది ఏంటంట కంపల్సరీగా మన బ్రతుకుల్లో ఏంటి చెప్పండి? ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా అండి? ఉండదా? ఏంటంట అందువలన ఒకవేళ ఇలాంటివన్నీ మీలో వస్తున్నాయి, అందువలన మీరు ఏం చేయాలంట? ఏమని చెప్తున్నాడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏంటంట? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకూడదు. ఏంటంట? యేసుక్రీస్తు వారిస్తుంది మొట్టమొదటి ఏంటంట దేని గురించి మాట్లాడుతున్నాండి? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. ఏంటంట మనిషికి చాలా ముఖ్యమైన ఏంటంటే ఫస్ట్గా ఏంటి చెప్పండి? తిండి, తర్వాత నీళ్ళు, తర్వాత వస్త్రము. అంటే ఈ మూడు అనేవి ముఖ్యమైనవి. అందులో చేర్చేది ఏంటి చెప్పండి? ఇప్పుడు చాలా ముఖ్యంగా మారిపోయింది ఏంటి చెప్పండి? ఇల్లు అంటే ఉండడానికి నివాసం కూడా ఉండాలి. దాని గురించి కూడా ఏంటి చెప్పండి? ఏంటి ఫస్ట్ ముఖ్యమైన ఏంటంట? అన్నము, ఇంకేంటి? నీళ్ళు, వస్త్రము. వీటి గురించి ఏమని చెప్పాడు చెప్పండి? ఏం చేద్దంట? వీటి గురించే ఆలోచించొద్దని చెప్పాడు దేవుడు. అంటే దీని గురించే ఏం చేయాలి, ఎలా చేయాలి. మరి మన ఆలోచనలు వీటి గురించే ఉన్నాయండి? మన నెలకు సరిపడా ఉందా లేదా? ఇంట్లో వారం తెచ్చుకుంటారా, తెచ్చుకోవట్లేదా? ప్రతి వారానికి సరిపడా. మరి మీ చింత ఏంటి చెప్పండి? ఇంకా అంటే వీటి గురించి ఆలోచిస్తున్నారా, ఇంకా వేదాన్ని గురించి ఆలోచిస్తున్నారా? మరి యేసుక్రీస్తు వారు చెప్పిందంటే ఒకవేళ యేసుక్రీస్తు వారి కింద మనం పడ్డామనుకో, అంటే యేసుక్రీస్తు మన మీదికి వచ్చాడు అనుకోండి, యేసుక్రీస్తు అనే బండ మన మీద పడగానే మన ఆలోచనలన్నీ కూడా, మన ఆలోచన ధోరణి అనేది కూడా అంతా కూడా మారిపోతుంది. దేని గురించి కూడా మనం పెద్దగా ఆలోచించము, దేని గురించి కూడా పెద్దగా ఏంటి దాని గురించి లక్ష్య పెట్టం. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాక నాకు ఇంకా కొదవే ఏంటి, ఇంకా కొద్దిగా ఏముంటుంది? ప్రతిదీ కూడా ఏంటి చెప్పండి? దేవుడు చూసుకుంటే. అందుగురించే కింది మాటలో మాట్లాడితే ఏంటంటే 26వ వచనంలో చెప్తాడు ఏంటంటే ఆకాశ పక్షులు చూడండి, ఏంటంట అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నావు, అయినను ఏంటంట మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు ఏంటంట? ఒకవేళ మీరు చింతించడం వల్ల మీ ఎత్తు అనేది ఫస్ట్గా మాట్లాడితే ఏంటంట? ఫస్ట్ ఏం చెప్పాడండి? ఆహారము, తర్వాత నీళ్ళు, తర్వాత వస్త్రం అని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు చెప్పండి? ఏంటంట? చింతించడం వల్ల మీ ఎత్తు మూరడు ఎత్తు కానీ లేకుంటే తక్కువ కానీ చేసుకుంటారండి. మరి చింతించడం వల్ల జరిగే పనేనా? 27వ వచనంలో చెప్తూ ఏంటంట? మీలో చింతించడం వలన మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడా? ఇంకా చూడండి 34వ వచనం, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏం చేస్తుందంట? ఇంకేమని చెప్తున్నాడు? కొద్దిగా ముందుకెళ్ళి ఇంకేం చెప్తున్నాడు? ఏంటంట? రేపటిని గూర్చి ఏంటంట? చింతించకుడి. రేపటి పని ఎవరిదండి? నువ్వు రేపు గురించి ఆలోచించి సూర్యుని పట్టుకొస్తావా పొద్దుగాలనే? పోనీ చందమామని సాయంత్రాన్ని తీసుకొచ్చేస్తావా? మరి రేపటి గురించి ఆలోచించి ఏం చేస్తావు? రేపటి పని ఎవరిదండి?
దాని సంగతి ఆలోచిస్తుంది. రేపటి గురించి రేపు ఆలోచిస్తుంది. ఆ రేపు అనేది నీది కాదు, నువ్వు ఉంటావో లేదో కూడా గ్యారెంటీ అనేది లేదు. కానీ మన జీవితాలు ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు ఉన్నదాన్ని వదిలేసి ఏం చేస్తాం చెప్పండి? రేపటి గురించి ఆలోచిస్తామా, ఆలోచించమా? ఈరోజు ఉండేది ఉంటుంది, ఈరోజు ఉన్నదాన్ని పక్కకు పెట్టండి. ఇంట్లో విషయానికి వస్తే, ఆహారం విషయానికి వస్తే ఏంటి చెప్పండి? ఈరోజు ఉన్నదాన్ని, ఈరోజు వండిందాన్ని వదిలేసి ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు తింటున్నట్టు ఈ పనికి అవుతూనే ఉంటుంది, రేపు ఏం చేస్తారు చెప్పండి? మరి రేపు ఏం వండాలి, రేపు ఏం తినాలి, ఎక్కడికైనా వెళ్ళేది ఉందనుకోండి, రేపు ఏం ధరించుకోవాలి, ఇది వేసుకుంటే బాగుంటుందా? ఇప్పుడు వేసుకున్నావా లేదా? వేసుకున్నా కూడా ఏంటి చెప్పండి? ఆలోచనలు, మనిషి యొక్క ఆలోచన ఏంటంట? చింత. చింత దేని గురించి? ఆ చింత అంటే దేని గురించి చెప్పండి? దేని గురించి? దేని గురించి అండి ఆ చింత అంతా? ఏమన్నా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు చింతించడం వల్ల? చింతించడం వల్ల ఏమన్నా ఉపయోగం అనేది మీ దాని ద్వారా ఏమైనా ఉందా? చింత వల్ల. చింత లేకుండా ఉంటారంటే ఏంటి చెప్పండి? క్రైస్తవులు అనగానే ఏంటంటే క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో మనలో కొన్ని పోగొట్టుకోవాల్సిన లక్షణాలే ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేసుకోవాలంటే ప్రభువుకి ఎప్పుడైతే దగ్గర అవుతుంటామో వాటన్నిటిని కూడా మనలో నుంచి ఏం చేయాలంటే తీసివేయాలి. అలాంటి దానిలో ఒకటి ఏంటంటే చింత. చింత. క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో, క్రీస్తు మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో మనకు ఉండాల్సిన ధైర్యం ఏంటి చెప్పండి? ఏదేమైనా సరే ఏంటి చెప్పండి? ఏంటి? ప్రభువు నాతో ఉన్నాడు. ప్రభువు నాతో ఉన్నాడు కనుక ఏంటి చెప్పండి? ఇంకా నాకు కొదువేముంది? కొదువేముంది? అన్నీ కూడా ఏంటి చెప్పండి? అన్నీ ఆయన చూసుకుంటాడు. మరి ఆయన మీద వదిలేస్తున్నారు చెప్పండి? అన్నీ దేవుని మీద వదిలేస్తున్నారా? మన గురించి మనం ఆలోచించుకున్నాం చెప్పండి? క్రీస్తు దగ్గరికి మనం వచ్చాం, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం, అన్నీ దేవునికి వదిలేస్తున్నారా? మరి మన మీద మనం ఆధారపడుతున్నాము. కొద్దిగా డబ్బు అనేది ఉందనుకోండి మన దగ్గర, దేవుని మీద ఆధారపడతామా, డబ్బు మీద ఆధారపడతామా? కొద్దిగా డబ్బు అనేది తక్కువైంది అనుకోండి, దేవుని మీద ఆధారపడతామా, డబ్బు గురించి చింతిస్తామా? డబ్బులు ఇంట్లో కొద్దిగా ఉన్నాయనుకోండి, దేవుడు ఉన్నాడు అనుకుంటామా? అది లేదని ఇంకా ఆలోచన చెంది, ఆందోళన చెంది ఏదో చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తామా? ఏం చేస్తామండి? దేవుడు ఉన్నాడుగా అనుకుంటామా? లేకుంటే అది ఎలాగైనా సంపాదించాలి, ఇంకేదో చేయాలనుకుంటామా? ఏం చేస్తాం చెప్పండి? దేవుని మీద ఆధారపడతామా? అసలు చింతగల మొట్టమొదటి కారణం ఏంటంటే మనం అంతకు ముందు ఆదివారంలో మాట్లాడుకున్నాం. 19వ వచనంలో ఈ మాట అనేది స్టార్ట్ అవుతుంది. అసలు చింతగల ప్రధాన కారణం ఏంటంటే 19వ వచనంలో స్టార్ట్ అవుతుంది. చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 19వ వచనంలో ఏంటంటే భూమి మీద మీ కొరకు ఏంటండి చింత అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏంటంట? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి ఏం చేస్తారంట? దొంగిల్లెదరు. చింత అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట? డబ్బు అనేది కావాలన్నప్పుడు స్టార్ట్ అవుతుంది. చింత అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? డబ్బు అనేది కావాలన్నప్పుడు ఆ చింత అనేది స్టార్ట్ అవుతుంది. చూస్తుంటాం రోడ్ల మీద ఉంటారు కదండి, ఖాళీగా అడుక్కునే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళకైనా చింత ఉంటుందా? రేపటి గురించి ఆలోచింటుందా చెప్పండి? ఒక చిప్పబాటు కూడా మరలా పొద్దుగాల వచ్చి కూర్చుంటాడు. ఎందుకు? ఎవడో ఒకటి వేస్తాలే, ఏంటి ఎవడో ఒకటి ఇస్తాలే. మన రేపటి గురించి ఏమైనా ఆలోచన ఉంటుందా, చింత ఉంటుందా? మరి మన దగ్గర డబ్బులు ఉండవా అంటే ఏంటి చెప్పండి? ఉంటాయా ఉండవా? డబ్బులు ఉంటాయి. ఉన్నా కానీ ఏం చేస్తారు చెప్పండి? మరలా ఏంటి వాని పని ఏంటి? మరలా రేపటి గురించి చింత అనేది ఏం లేకుండా మరలా వస్తాడు, మరలా గుచ్చుతారు. కానీ మన ఆలోచన ఏంటి చెప్పండి? మనకు చింత ఎక్కువ కలగడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? ఏంటండి? డబ్బు. డబ్బు ఉన్నదాంతో సరిపెట్టుకున్నాం అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు, అవునా కదా? చింత అనేది ఏది రాదు. మనకు ఉన్న దాంట్లో సరిపెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఆందోళన, ఎలాంటి చింత కూడా మనలోనికి రాదు. కానీ మనకు ఉన్నదానికంటే ఎక్కువ అయితే ఆశించడానికి ముందుకు వెళ్తాము. ఏం చేస్తాం చెప్పండి? అనవసరంగా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చింతను ఎదుర్కోవాలా, ఎదుర్కోవద్దా? చింతించడం అనేది మనలో ప్రారంభమవుతుంది. మనకు వచ్చే జీతం 5,000 ఉందనుకోండి, మనం 7,000 ఖర్చు చేస్తున్నాం అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? అప్పుడు ఇక ఏం చేయాలి? ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కనుక ఏం చేయాలి చెప్పండి? చింతించాలా వద్దా? ఇక ఒకవేళ 5,000 వస్తున్నాయి అనుకో, 3,000 ఖర్చు పెట్టారు అనుకోండి, చింతించాల్సిన అవసరం ఉంటుందా? ఉంటుందా అండి? చింత అనేది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే మనుషులు ఏంటంటే ఎక్కువగా ఏం చేస్తున్నాడు చెప్పండి? మరి దీని కొరకయ్యా చింత అంటే దేని గురించి అంట? దేని గురించి అంట చింత అంతా?
డబ్బులు ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తారు చెప్పండి? ఏంటంట? దేని గురించి అంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది ఏంటండి? తిండి గురించి, అవునా కదా? నెక్స్ట్ ఏంటంట? త్రాగుడు గురించి. ఇంకేంటి? వస్త్రాల గురించి. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వస్త్రాల గురించి చూడండి, నెల మొత్తం చేసిన డబ్బు అంతా కూడా పెట్టేస్తారండి. ఒక నెల మొత్తం చేస్తే ఎంత సంపాదన వస్తుందో అంత డబ్బులు పెట్టి కూడా వస్త్రాలను కొనడానికి ఇష్టపడుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఎప్పుడో ఒకసారి కొంటామండి. ఊరికే కొంటామా? సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి కొంటాం. కనుక కొన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒక నెల జీతం పోయినా పర్లేదు, ఒక 2 నెలల జీతం పోయినా పర్లేదు, ఏం చేయాలి? కొనేసారి అంతా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిన తర్వాత మరి నెల ఎలా గడవాలి? ఉన్నదంతా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? వస్త్రాలకు తగిలెట్టారు. మరి తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఇల్లు గడవాలంటే ఏం చేయాలి? ఇల్లు గడవాలంటే ఏం చేయాలండి? చాలామందిలో చింత అనేది కారణం అవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఉన్న డబ్బులంతా ఏదో విధంగా ఖర్చు చేయాలి. ఖర్చు చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఏదో విధంగా దాన్ని సంపాదించాలంటే, ఏదో విధంగా దాన్ని కట్టాలంటే ఏంటి చెప్పండి? మనిషిలో చింత అనేది ప్రారంభమవుతుంది. ఈ చింత అనేది ప్రారంభం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంట? డబ్బు. ఎప్పుడైతే నువ్వు డబ్బును ఆశిస్తూ ముందుకెళ్ళిపోతావో, ఆ డబ్బును ఆశిస్తూ ముందుకెళ్ళిన కొలది నీలో ఏం స్టార్ట్ అవుతుందంట? చింత. డబ్బు మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, డబ్బు కోసం నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రేరేపించుకుంటావో, దేవుని పక్కకు పెట్టేసి డబ్బు గురించి ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తుంటావో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? చింత అనేది ప్రారంభమవుతుంది నీ హృదయంలో. దేవుని గురించి ఆలోచన పక్క పెట్టేసి డబ్బు గురించి చింత. దేని గురించి అయినా చెప్పండి, ఇక డబ్బే. ఇక వేరే ప్రపంచం అనేది ఏది కూడా ఉండదు. సమాజంలో ఎక్కువ కష్టపడుతుంది దేని గురించి అంటే దేవుని గురించి అమ్మ, డబ్బు గురించి చెప్పండి. దేని గురించి అండి కష్టపడేదంతా? దేని గురించి చెప్పండి? దేని గురించి అండి? మరి డబ్బు దేని గురించి దేవుని సమర్పిస్తారు చెప్పండి? దేని గురించేనా? సరే, ఓకే, డబ్బు గురించే కష్టపడుతున్నారు. మరి ఆ డబ్బు అనేది ఎవరికండి? ఎవరు చెప్పండి? ఎవరికి? మన ఖర్చుల కొరకే, మన సంపాదన కొరకే. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటే ఏంటంటే ఫస్ట్గా మీలో ఉండాల్సింది ఏంటంటే చింతను తీసేయండి. ఈ చింత అనేది, ఈ ఆందోళన అనేది మీలోకి వచ్చే కొలది మీరు ఏం చేస్తారంటే క్రీస్తుకు దూరం అవుతూ ఉంటారు. క్రీస్తులో ఉన్నానని మీరు అనుకుంటారు, కానీ ఏం చేస్తారు? క్రీస్తుకు మీరు దూరం అవుతారు. 32వ వచనంలో చూడండి. ఇవన్నీ ఏంటంట? ఇవన్నీ మీకు ఏమనండి? మనం కోరుకునే లగ్జరీ లైఫ్ అంతనా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది దేని గురించి చెప్పండి? 3 చెప్పారు. ఏంటంటే అది ముఖ్యమైన 3 ఏంటంట? ఆహారము, నీళ్లు, ఇంకేంటి? వస్త్రం. ఈ 3 అనేది మీకు చాలా ముఖ్యమైన. వీటి గురించి ఏంటి ఎవరికి తెలుసు? మీకు తండ్రికి తెలుసు. మీరు ఏం చేసినా ఏం చేస్తాడు చెప్పండి? మీకు పస్తులైతే ఏంటి ఉంచడు. అవి ఏం కావాలో మీకు మీ తండ్రి మీకు దయచేస్తాడు. మరి మీరు చేయాల్సింది ఏంటి? మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏంటంట? అప్పుడు అవన్నీ ఏం చేస్తాయంట? మీకు అనుగ్రహించబడతాయి. ఏం అనుగ్రహించబడతాయి చెప్పండి? అవన్నీ అంటే ఏం అనుగ్రహించబడతాయి? ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఫస్ట్గా చెప్పింది ఏంటి చెప్పండి? ఏమని చెప్పారు ఇక్కడ? 20 మీ ప్రాణమును గూర్చి అని ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అని ఏంటంట? చింతింపకుడి. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని మీరు వెతకడం ప్రారంభిస్తారో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఏవన్నీ చెప్పండి? ఏవి దొరుకుతాయంట? దొరుకుతాయండి? మనం కోరుకున్న భూమి మీద ఆస్తులు, అంతస్తులా? మరి ఏం దొరుకుతాయి చెప్పండి? ఏం దొరుకుతాయంట? ఆహారం కాదు అక్కడ చెప్తున్నాడు. ఏంటంట? ఏమని చెప్తున్నాండి? మీ ప్రాణమును గూర్చి అయినను మీ దేహమును గూర్చి అని ఏంటంట? చింతించకుండా ఉండడం. మనకి ఏం దొరుకుతుంది చెప్పండి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు మనకు దొరికేది ఏంటంటే ఆహారము, ఈ నీళ్ళు, ఇవన్నీ కాదంటే ఏంటంట? మనకు దొరికేది ఏంటంటే అక్కడ ఏంటి? చింతించకుండా ఎలా బ్రతకాలనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుని రాజ్యాన్ని, నీతిని ఎప్పుడైతే వెతకడం మనం ముందుకు వెళ్తామో మనకు దేవుడు నేర్పించేది ఏంటంటే ఏం నేర్పిస్తాడు చెప్పండి? ఏ విషయంలోనైనా చింతించకుండా దేవుని మీద ఆధారపడడం అనేది
నేర్పిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి. 5, 6, 7 వచనాలు. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ఒక మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 6వ వచనం నుండి చదవండి. 4వ అధ్యాయం 6వ వచనం నుండి. ఏంటంటే దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడు. ఏంటంట ఇక్కడ అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఏంటంట ఏమని చెప్తున్నాడండి? ఒకసారి చక్కగా జాగ్రత్తగా ఏమని చెప్తున్నాడు చెప్పండి. అక్కడ ఏంటంట దేనిని గూర్చి. దేనిని గూర్చి అంటే ఏమని చెప్తున్నాడు అక్కడ? అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఏమని చెప్తున్నాడు చెప్పండి? దేనిని గూర్చి. ఏంటంట ఏ విషయాన్ని గూర్చైనా. ఏంటంట ఏ విషయాన్ని గూర్చి అయినా ఏం చేయండి? ఏం చేయొద్దు? చింతించకండి. కానీ ఏం చేయాలంట? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఒక 1,00,000 రూపాయలు లాటరీ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆనందంగా దేవునికి ఏం చేస్తారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు ఏం చేస్తారండి? చెల్లిస్తారా చెల్లియరా? ఒక 1,00,000 రూపాయలు మీ ఇంట్లోకి పోయాయి అనుకోండి, చెల్లిస్తారా మరి? అక్కడ అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నారండి? ఏంటంట దేనిని గూర్చి ఏంటంట చింతింపకుడి కానీ ఏంటంట ఏమని చెప్తున్నాడు అక్కడ? ప్రతి విషయంలో. అంటే మీకు వచ్చినా పోయినా ఏం చేయాలంట? ప్రతి విషయంలో ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా చెల్లిస్తారండి. మరి వచ్చినప్పుడు అయితే పర్లేదు, కానీ పోయినప్పుడు మరి పోయినప్పుడు ఓకేనా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? బాగా పోయింది దేవాన్ని కృతజ్ఞతలు అనుకుంటారా? మరి నా నుంచి బాగా దూరం చేసావు దేవా కృతజ్ఞతలు అనుకుంటారా? మరి ఏం చేస్తారండి? మనకు తెలుసు దేవుని దగ్గరకు కూడా వచ్చాడు దుష్టుడు, మనకు తెలుసు అపవాది. మరి ఏం చేస్తాం అని అడిగినప్పుడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఏంటి చెప్పండి? ప్రభువా మీరు ఎప్పుడైతే దోసేశారో నా పని ఏంటి చెప్పండి? భూమి మీద అక్కడిక్కడ తిరుగుడు పని అయిపోయింది, అక్కడ తిరుక్కుంటూ వస్తున్నాను. మరి అంటే మరి నువ్వు ఒక వ్యక్తి నాడు చూసావా అంటే ఎవరా వ్యక్తి? నీతిమంతుడు అనేవాడు ఒకడు భూమి మీద ఉన్నాడు అంటే నువ్వే చెప్పావుగా ప్రభు. ఏంటి భూమి మీద నీతిమంతుడు ఒకడు కూడా లేడు అన్నాను. కానీ ఏంటి భూమి మీద నీతిమంతులు ఉంటారు ఒకసారి చూడు అన్నప్పుడు ఏంటి చెప్పండి? చూపించారు యోబుగా. నోహో ఇతడు నీతిమంతుడు, న్యాయవర్తనుడు, యథార్థవర్తనుడు. ఓకే ఆయన బాగున్నాడు మరి అన్నప్పుడు సరే మరి ఈయనను ముట్టడానికి నాకు పర్మిషన్ ఇస్తావా అన్నప్పుడు ఏమైంది చెప్పండి? ఏమన్నాడు? సరే వెళ్ళమనగానే సాతానుడు ఏం చేశాడు చెప్పండి? యోబు దగ్గరికి వెళ్ళాడు. యోబు దగ్గరికి వెళ్ళగానే టచ్ చేద్దామని వెళ్ళగానే చుట్టూ ఏమైంది చెప్పండి? ఏముందండి? కంచె ఉంది. దేవుని కంచె అనేది ఉంది ఆయన చుట్టూ కూడా. ఆ దేవుని కంచె అనేది ఎప్పుడైతే ఉంది ఏం చేశాడు చెప్పండి? మరలో వచ్చాడు దుష్టుడు. ఏంటి చెప్పండి? ప్రభువా నువ్వు బాగానే వెళ్ళమన్నావు, కానీ ఏంటి చెప్పండి? ఆయన చుట్టూ ఏం చేసావు నువ్వు? ఆదామవనైతే ఎలాగైతే లోపలికి వెళ్ళనియకుండా కంచేసావో అలాగే నన్ను కూడా లోపలికి వెళ్ళనియకుండా ఏం చేసావు చెప్పండి? యోబు గారు చుట్టూ ఏం చేసావు? కంచేసావు. ఆ కంచేసి పోమంటే ఎలా పోతాను చెప్పండి? పోలేను. యోబు యథార్థవంతుడు నీతివంతుడు అంటున్నావు కదా, ఆ కంచె ఒకసారి ఏం చేయి? తీసేయి. కంచె ఒకసారి తీసావు అనుకోండి, ఏం చేస్తాను నేను? అతడు ఎంత నీతివంతుడు ఎంత న్యాయవంతుడు అని మరి నేను ఏం చేస్తాను? తేల్చేస్తాను ప్రభు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చేశాడండి? ఇచ్చాడా ఇయ్యడా అవకాశాన్ని మరి దుష్టునికి? ఇచ్చాడా లేదండి? ఇయ్యగానే స్టార్ట్ అయింది యోబు గారికి. ఏంటి చెప్పండి? సుడిగాలి అనేది స్టార్ట్ అయింది. చూడండి ఒకసారి. ప్రాణం మాత్రం ఏం చేద్దని చెప్తాడు. ప్రాణం మాత్రం ఏం చేద్దాక 13వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 13వ వచనంలో ఒక దినమున యోబు కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా శబాయిములు వాటి మీద పడి వాటిని
పట్టుకొని పోయిన. 19వ వచనంలో గొప్ప సుడిగాలి అరణ్య మార్గమునకు వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా ఆ యవ్వనుల మీద పడి వారు చనిపోయారు. ఇలా ఏమైందండి? ఒక్కొక్కటి ఏమైపోయింది చెప్పండి? ఇలా అయిపోయిన తర్వాత 21వ వచనం చూడండి. నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరనై ఏంటంట? దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదును. ఏంటంట? ఏమంటారండి యోబు గారు? యెహోవా ఇచ్చెను, యెహోవా ఏం చేశాడు? తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గుర్తు చేస్తూ ఫిలిప్పీ సంఘానికి ఏమన్నాడు చెప్పండి? అన్ని విషయాలు ఏం చేయాలండి? ప్రార్థనా విజ్ఞాపములను ఆయనకు తెలియజేయండి. మరి మన జీవితాలు ఇవన్నీ అయితే చెల్లిస్తారండి కృతజ్ఞతలు, ప్రార్థనలు? ఏం చేస్తున్నాడు అక్కడ యోబు గారు అంటున్నారు ఏంటంట? ఏమంటారండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. 22వ వచనంలో అంటూ ఏంటంట? ఈ సంగతిలో యెహోవా నామమునకి ఏంటంట? ఏమంటున్నాడండి? ఇచ్చిన అన్ని పోయినా కానీ ఏమంటున్నాడు చెప్పండి? ఏంటంట? యెహోవా నామమునకు ఏంటంట? స్తుతి కలుగును గాక. మరి మన జీవితాలు అంటామండి చెప్పండి? అన్నీ అవసరం లేదు, ఒక్కటి పోతేనే మన జీవితంలో ఏమంటాం చెప్పండి? ఏంటో అండి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, అవునా కదా అంటామనం అండి మన జీవితంలో. కానీ ఏదో ఒకటి మనం అనుకున్నది, మనం ఏం సంపాదించింది కాదు, అది దగ్గరుండి ఏదో చేసుకుంది కాదు, ఏదో ఒకటి మనం అనుకున్నది మనకు దక్కకుంటేనే చాలు, అదే దాని గురించి కష్టపడకున్నా సరే ఏమంటాం చెప్పండి? దేవుడు నాకు అన్యాయం చేశారండి, ఏదో వస్తుంది అనుకున్నా కానీ ఏంటి చెప్పండి? దేవుడు నాకు రాకుండా చేశారండి. మరి యోబు గారండి ఉన్నాయి అన్నీ కోల్పోయిన, పిల్లలు కోల్పోయిన, అందరినీ కోల్పోయినా ఏమంటున్నాడు చెప్పండి? యెహోవా నామానికి ఏంటంట? స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయం అందు కూడా ఏంటంట? ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేస్తాడని ఏంటంట? దేవుడు అన్యాయం చేస్తాడని చెప్పలేదు. మరి మనమండి మన జీవితాల్లో మనము సరే ఇదంతా పోయింది, ఏదో వదిలేసేయండి, ఇదంతా పోయినాక మరి యోబు గారు నిమ్మలంగా ఉన్నాడా? సరే ఇదంతా పోయింది వదిలేసాడు అనుకుంటే అట్లా కూడా లేదు. ఏమైపోయింది చెప్పండి? యోబు గారి దేహం అంతా ఏమైపోయిందండి? యోబు గారి దేహం అంతా ఏమైపోయిందండి? కురుపులతో ఏమైపోయింది? మొత్తము నిండిపోయింది. నిండిపోయినప్పుడు మరి అప్పుడు యోబు గారి భార్య వచ్చి ఏమవుతుంది చెప్పండి? ఏమంటుంది అప్పుడు? అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? ఏంటంట? దేవుని దూషించి మరణము కమ్మను. తర్వాత యోబు గారు ఏమంటున్నారండి? అందుకతడు ఏంటంటండి? మూర్ఖురాలు మాట్లాడినట్లు ఏంటంట? యోబు గారు అంటున్న మాట ఏంటండి? ఏంటంట? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన ఏంటంట? మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనా ఏంటంట? పాపము చేయలేదు. అందు గురించి ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నారు ఏంటంట? ప్రతి విషయంలో ఏం చేయాలంటే చెప్పండి? ఏంటంట? దేనిని గూర్చి అని ఏంటంట? అన్ని పోయినా కానీ ఏం చేశారు చెప్పండి? యోబు గారు ఏమైనా ఆలోచించారు చెప్పండి? ఇన్ని మన జీవితంలో ఒక్కటి మిస్ అయితే ఏంటి చెప్పండి? ఏమైపోతాం చెప్పండి? చింత, ఆందోళన, భయము ఏమైపోతుందో, నేను లేకుంటే ఏమవుతుందో ఎన్ని ఆలోచనలు అండి. ఎంత చేస్తాం, ఎంత ఆర్గ్యూ చేయాలో అంత చేస్తాం. మరి యోబు గారండి ఏంటంట? నోటి మాటతో కూడా అవతలి వాళ్ళకు ఇలా అయ్యింది, ఇది అయ్యింది, ఇలా దేవుడు నన్ను మొత్తాడు, ఇలా చేసాడని కూడా ఏంటంట? నోటి మాటలతో కూడా అవతలి వాళ్ళకి ఏంటంట? చెప్పడం కానీ, నిందించడం కానీ ఏది కూడా ఏంటి చెప్పండి? ఏది కూడా ఏంటి చెప్పలేదు, ఏది కూడా చేయలేదు. ఏం చేశాడు మరి? ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. దేవుని ద్వారా మంచి పొందుకోవడానికి మనం అర్హులమా? ఒకవేళ దేవుని నుండి కీడు వస్తే మనం పొందుకోవడానికి అర్హులం కాదా? దేవుడు ఒకవేళ కీడు రప్పిస్తే మనం ఓర్చుకోవద్దా? మరి మన జీవితాలు ఎంతమంది ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి? దేవుని దగ్గర నుండి ఒకవేళ కీడు అనేది మనకు వస్తే ఓర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దాని గురించి చింతించకుండా యోబును ఒక పాఠంగా ఎందుకు పెట్టాడు చెప్పండి మనకు? అసలు చింతించడం అనే మాటను గురించి యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి?
మన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? క్రైస్తవులం అని చెప్పుకుంటాం, కానీ ఏంటి చెప్పండి? చింతించని రోజులు అనేవి మన జీవితాల్లో ఉండవు. అవునా కదా? ఏదో ఒక దాని గురించి ఆలోచన, ఏదో ఒక దాని గురించి చింత. దేవుడు చెప్పాను, నేను ఉన్నాను కదా ఆల్రెడీ. మీ చింత యావత్ ఏం చేయండి చెప్పండి? నా మీదే. నేను ఆల్రెడీ ఏం చేస్తున్నాను? మీ గురించి ఏం చేస్తున్నాను? చింతిస్తున్నాను. ఆల్రెడీ మీ గురించి నేను చింతిస్తున్నాను. మీ చింత యావత్తు నా మీద ఏంటని ప్రభువు చెప్పినా కానీ ఏంటి చెప్పండి? వద్దు ప్రభువా, మా చింత మాదే, మా చింత గురించి నీకేం తెలుసు చెప్పు. అవునా కదా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడితే ఏంటంట? దేన్ని గూర్చి అని ఏంటంట? చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని చెప్తే 7వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు ఏంటంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన ఏంటంట? మీ హృదయములకును ఏంటంట? మీ హృదయములకును మీ తలంపులకును ఏం చేస్తుందంట? కావలిగా ఉంటుంది. మరి యోబు గారికి ఏమని చెప్పండి? ఏముందండి యోబు గారికి? కావలుంది. దేవుని యొక్క కాపుదలది ఉంది. ఆ కాపుదల ఏంటి చెప్పండి? ఇంటి దగ్గర తెంచేస్తే ఆగిపోయింది, కానీ ఏంటి చెప్పండి? హృదయంలో ఉన్న కాపుదలను తీసేస్తాడా? మన ఇంటి చుట్టూ ఉందనుకోండి, ఆ కాపుదల ఎవడన్నా తీసేయగలుగుతాడు. కానీ హృదయంలో మన తలంపులో ఆ కాపుదలు ఉంటే ఏం చేస్తుందంటే అక్కడ చెప్తూ, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ఏంటంట? సమాధానం. ఎంత ఏమైపోయినా సరే, ఏం మునిగిపోయినా సరే, ఏది అయిపోయినా సరే ఏంటి చెప్పండి? మన హృదయంలో ఉండేది ఏంటి చెప్పండి? ఏంటంట? మీ హృదయాలకు మీ తలంపులకు ఏంటంట? కావాలంటుంది. హృదయం ఏమని చెప్తుంది చెప్పండి? హృదయం ఏం చెప్తుంది? ఇర్మియా గారు రాస్తూ హృదయం ఏంటంట? హృదయం ఏంటండి? హృదయం ఏంటంట? బహు భయంకరమైనది, ఘోరమైన ఏంటంట? వ్యాధి గలది. దాన్ని విచారించేవాడు ఎవడు అసలు? దాని గురించి ఆలోచిస్తాడా? హృదయంలో ఏమేం జరుగుతుంది, ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో అది తెలుసా? అసలు దాని గురించి ఆలోచన అనేది ఉందా? మరి తలంపులు, హృదయం ఒక విధంగా ఆలోచిస్తే తలంపులు అనేది ఒక విధంగా ఆలోచిస్తాయి. తలంపులు అంటే ఏంటండి? మన మైండ్ ఆలోచనలు, మన యొక్క మైండ్ ఆలోచనలు అవి ఒక విధంగా ఆలోచిస్తాయి. అవునా కదా? హృదయం ఒకటి చెప్తే మైండ్ ఒకటి చేస్తుంది. అంటే శరీరానికి సంబంధించి హృదయం అయితే, అలాగే మన లోపలకు సంబంధించింది, అంతర్గతానికి సంబంధించింది ఏంటి చెప్పండి? మన యొక్క ఆలోచనలు, మన యొక్క మైండ్ అనేది. ఆ మైండ్ అనేది ఏం చెప్తుంది చెప్పండి? ఒకవేళ నువ్వు వాక్యానుసారంగా ఉన్నావు అనుకోండి, మైండ్ ఏం చెప్తుంది చెప్పండి? హృదయం అనేది ఒకటి చెప్తుంటే మైండ్ అనేది ఒకటి చెప్తూ ఉంటుంది. ఇది చెయ్యని హృదయం చెప్పింది అనుకోండి, మైండ్ ఏమంటుంది చెప్పండి? మైండ్ ఏమంటుంది? ఆలోచనలు ఏమంటాయి? ఇది వద్దు, ఇది మనకు తగదు, ఇది ప్రతిరోజు మనకు జరిగే యుద్ధం. ఒకటేమో చేయంటుంది, ఒకటేమో వద్దంటుంది. ఒకటేమో శరీర ప్రకారంగా నడవమని ఒకటి అంటుంది, ఒకటేమో ఆత్మానుసారంగా నడవమని ఇంకోటి అంటుంది. ఇది ప్రతిరోజు జరుగుతున్న యుద్ధమా కాదా? మరి ప్రతిరోజు మరి క్రైస్తవుల్లో లోపల జరుగుతున్న యుద్ధం ఇది. ఇది బయటికి కనిపించదు యుద్ధం అనేది. ఈ యుద్ధం అనేది జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలండి? దేన్ని గురించి చింతించకండి. దేన్ని గురించి చింతించకుండా చేయాల్సిన పని అంటే ఏంటంట? ఏది జరిగినా సరే, అది కీడైనా మేలైనా ఏం చేయాలంట? ప్రతి విషయంలోనూ దేవునికి ఏం చేయాలని చెప్తున్నాడండి? ప్రార్థన విజ్ఞాపనల చేత ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలి? మీ విన్నపాలను దేవునికి తెలియజేయాలి. మరి దేవునికే తెలియజేస్తున్నారు చెప్పండి? ప్రార్థన విజ్ఞాపనలు దేవునికే తెలియజేస్తున్నారా? మరి మనిషి చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే చెప్పండి? విన్నపాలను దేవుడేమో నాకు తెలియజేయండి అని చెప్పాడు. మరి ఎవరికి తెలియజేస్తున్నాడు? మనుషులు దేవునికే తెలియజేస్తున్నారా? మరి ఎవరు తెలియజేస్తారు చెప్పండి? ఎవరికండి తెలియజేసేది? పాస్టర్కి. అవునా కదా? ఎవరికి తెలియజేస్తారండి? పలానా ప్రాబ్లం ఉందండి, పాస్టర్ గారు సాల్వ్ చేస్తారా మరి ప్రాబ్లం? దేవుడు ఏమని చెప్పాడు అక్కడ? ఏమని చెప్పాడండి? ప్రార్థన విజ్ఞాపనలు ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకముగా ఎవరికి తెలియజేయాలి? మీ విన్నపాలను ఎవరికి చెప్పమని చెప్పాడండి? పాస్టర్లకు తెలియజేయమని చెప్పాడా? మరి ఎవరికి తెలియజేయమని చెప్పాడండి? దేవునికి. మరి దేవునికే తెలియజేస్తున్నారా మన ప్రార్థన విజ్ఞాపనలు? ఎవరికి తెలియజేస్తున్నారు చెప్పండి? కరెక్ట్గానే ఉన్నాం. మరి మనం కరెక్ట్గా ఉంటే మన హృదయాలు ఏమవుతుందని చెప్తున్నానండి? అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం అనేది మన హృదయాల్లో ఉంటుంది.
దేవుని యొక్క సమాధానం అనేది మన హృదయంలో ఉంటుంది. ఎప్పుడైతే దేవునితో మనం సమాధానం కలిగి ముందుకు వెళ్తామో, ప్రతి విజ్ఞాపనను, ప్రతి ప్రార్థనను, ప్రతి కృతజ్ఞతను దేవునికి మనము సొంతంగా తెలియజేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉంటామో, అప్పుడు మన హృదయాలు ఏమవుతుందంటే సమాధానం ఉంటుంది. క్రీస్తు యొక్క ఐశ్వర్యం అనేది, క్రీస్తు యొక్క జ్ఞానం అనేది మన కంచెగా ఉంటుంది మన హృదయానికి, మన తలంపులకు. ఎప్పుడైతే ఒక మనిషికి చెప్పడానికి మనం అలవాటు పడతామో ఏమవుతాం చెప్పండి? ఒక మనిషికి చెప్పగానే మనం ఏం చేసుకుంటామంటే రిలీఫ్ అయిపోతాం. అబ్బా పలానా వారికి చెప్పాను, నా భారం అంతా తీరిపోయింది. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా ఎవరెవరికో చెప్తే నీ భారం అంతా తీరిపోతుంది. చెప్పండి, ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు ఇంకా హృదయంలో సమాధానం ఉండట్లేదు అంటే ఏంటి కారణం చెప్పండి? వాళ్ళతో ప్రార్థన చేసుకుంటావు, వీళ్ళతో ప్రార్థన చేసుకుంటావు, ఎవరెవరితోనో ప్రార్థన చేసుకుంటావు, అయినా నీ హృదయంలో సమాధానం ఉండటం లేదంటే కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటండి? నువ్వు వెళ్ళవలసిన దారిని తప్పోయావు. క్రైస్తవులకు చెప్పుకుంటూ చింతించొద్దని దేవుడు చెప్తే ఏ విధంగా వెళ్ళాలో ఆ మార్గాన్ని మర్చిపోయి నువ్వు ఏం చేస్తున్నావు అంటే సులువుగా ఉండే మార్గాన్ని ఎంచుకుంటున్నావు. అబ్బో దేవుడు చాలా దూరంగా ఉంటాడు, మాకు కనబడతాడో మరి నాతో మాట్లాడు, పాస్టర్ అయితే నాకు అందుబాటులో ఉంటాడు. అవునా కదా? అంతేనే కానీ పాస్టర్ అయితే నాకు అందుబాటులో ఉంటాడు, ఆయనకు చెప్పేస్తే దేవునికి చెప్పేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నా గురించి అంగలాస్తాడు, నా గురించి ఆయన చెప్పుకుంటాడు. నేను దేవునితో డైరెక్ట్గా మాట్లాడిన అవసరం లేదు. మధ్యలోకి ఆయన ఉంటాడు, ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పుకుంటాడు. నా ప్రార్థన అంతా, నా మనవులంతా, నా యొక్క ఆందోళన అంతా, నా యొక్క బాధ అంతా ఆయన చెప్పేస్తాడు. నాకేం అవసరం దేవునితో మాట్లాడే అవసరం? దేవుడేమో నాతో మాట్లాడే, మీకు సమాధానంగా ఉండాలంటే, మీరు చింతించకుండా ఉండాలంటే, మీరు సమాధానంగా మీ బ్రతుకు జీవించాలంటే ఏదైనా ఉంటే ఏం చేయండి? నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడితే ఏమవుతుందంటే మీకు సమాధానం ఉంటుంది. క్రీస్తు యొక్క జ్ఞానం అనేది మీ హృదయాల్లో నివసిస్తుంది. అది కంచెగా ఉంటుంది. మీకు చింతించకుండా ఎలా జీవించాలో అది నేర్పిస్తుంది. మీరు మనుషులతో మాట్లాడడం వల్ల, మనుషులతో సంభాషించడం వల్ల మీరేంటి చెప్పండి? ఇంకా చింతలోనికే వెళ్ళిపోతారు తప్ప చింతించకుండా ఉండడం ఎలాగో మీరు నేర్చుకోలేరు. చూడండి, ప్రతి వారి జీవితాల్లో ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా, ప్రతి వారం చర్చికి వచ్చినా, ప్రతిరోజు చర్చికి వచ్చినా, ప్రతిరోజు సంఘాన్ని దర్శించినా కూడా వాళ్ళ హృదయాల్లో సమాధానం ఉండడం లేదంటే కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? దేవునికి తెలియాల్సినవి దేవునికి తెలియజేయరు. దేవునితో ఏది కూడా చెప్పుకోరు. దేవునితో మాకు సంబంధం లేదు. దేవునితో చెప్పుకునే ఏంటి చెప్పండి? దేవునితో చెప్పుకునే విషయాలు ఏముంటాయి చెప్పండి? నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, పలానా అవ్వట్లేదు. అవునా కదా? దేవునితో మాట్లాడే విషయానికి వస్తే ఏం మాట్లాడదాం చెప్పండి? సమస్యలు చెప్తారా? దేవునితో ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారండి? పలానావి కావాలని చెప్తారు. సమస్యలు చెప్పుకుంటారా దేవునితో? నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని. అదే పాస్టర్తో అయితే ఏం చేస్తారు చెప్పండి? ప్రతిదీ కూడా ఇంట్లో ఉన్న సమస్య చెప్తారు, బయట వాళ్ళతో ఏమైనా సమస్య ఉంటే చెప్తారు, వాళ్ళతో ఏమైనా సమస్య ఉంటే చెప్తారు, వీళ్ళతో ఏమంటే సమస్య చెప్తారు. దేవునితో చెప్పుకుంటారు? అవన్నీ కూడా చెప్పుకుంటారండి? ఏం చేయాలంట మరి? మనం చేయాల్సింది ఏంటంట? ఏం చేయాలండి? ప్రభు ఏంటంటే అందు గురించి చెప్తూ 5వ వచనంలో ఒక మాట్లాడతారు. ఏంటంట? మీ సహనమును సకల జనులకు తెలియబడినది. ఏంటంట? ఎలా ఉన్నాడంట ప్రభువు? మనకి ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు, త్వరగా వస్తున్నాడు. ప్లస్ మనకేంటి చెప్పండి? మనకు కూడా ఏంటి చెప్పండి? ప్రభువు దగ్గరగానే ఉన్నాడు. ప్రతి దానికి కూడా ప్రభువు మనకు దగ్గరగానే ఉన్నాడు. మనకేమో ప్రార్థనలు, విజ్ఞాపనలు అవి ఏమున్నా కానీ ఏం చేయాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? దేవునికి చెప్పుకోవాలి, దేవునికి దగ్గర కావాలి. ఇలా దేవునికి దగ్గర కావడం వల్ల ఏమవుతుంది చెప్పండి? మన హృదయంలో ఒక సమాధానం అనేది ఏర్పడుతుంది. ఏదున్నా సరే దేవుడు నాకున్నాడనే ధీమ ఏర్పడుతుంది. పలానా మనిషిస్తేనే మనకు ఎంతో ధీమ వస్తుంది. అవునా కదండి? రేపు పొద్దుగాల కొంత డబ్బు అనేది మనం ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, మనకు బాగా దగ్గరవాడు, తెలిసినవాడు ఒక మాట ఇస్తే ఏంటి చెప్పండి? సర్లేరా నేను అడ్జస్ట్ చేస్తాను అనుకోండి, ఏంటి చెప్పండి? వాడు ఇస్తాడో తెల్లారి సంగతి, అడ్జస్ట్ చేస్తాడో లేదో తెల్లారి సంగతి. కానీ ఏంటి చెప్పండి? ఇస్తానన్న మాటకి ఏం చేస్తారు చెప్పండి? ఆ చింత అనేది ఆ నైట్ రాదు ఇక. అవునా కదా? ఎందుకంటే వాడు పొద్దున వచ్చి ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాడు, అయిపోతుందిలే. ఆ రోజుకి ఏంటి చెప్పండి? ఆ చింత అనేది ఉండదు. మరి ప్రతిరోజు చింత ఉంటుంది అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయమంటున్నాడు దేవుడు? నాతో మీరు ఏం చేయమంటున్నాడండి? విజ్ఞాపనలు ఇంకేంటి? కృతజ్ఞతగా మీ విన్నపాలను ప్రతిరోజు నాకు ఏం చేయండి? తెలియజేసుకుని ప్రతిరోజు నాతో సహవాసంగా ఉండండి. ఆదమ్మ వాళ్ళు తెలిసి ఏంటి చెప్పండి? దేవునితో ప్రతిరోజు సహవాసంగా ఉన్నప్పుడు ఏంటి చెప్పండి? వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది, ఎలాంటి ఆలోచన అనేది, ఎలాంటి చింత అనేది వాళ్ళకు రాలేదు.
దేవునితో సహవాసం చేసినప్పుడు మరలా దేవుడు అదే మరలా కొనసాగిద్దాం అనుకుంటాడు మన జీవితాల్లో. ఆదామవతో మొట్టమొదటిగా ఎలాగైతే ప్రారంభించాడో మరలా క్రీస్తు యేసు ద్వారా మనలో అదే ప్రారంభించాలనుకుంటున్నాడు. క్రీస్తు ద్వారా మధ్యవర్తిగా ఉంచి ఏంటి చెప్పండి, ఏదున్నా నాకు తెలియజేయండి. మీరు ప్రతి విజ్ఞాపనను, కృతజ్ఞతను, కీడును, మేలును ప్రతి దాన్ని కూడా ఏం చేయండి, నాకు తెలియజేయండి. నాకు తెలియజేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే చెప్పండి, అప్పుడు సమస్త జ్ఞానాలను మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయాలకు, తలంపులకు ఏంటంట కావలిగా ఉంటుంది. ఇక చింత అనే ఆలోచన అనేది మీరు మర్చిపోతారు. చింతలో నుంచి మీరు ఏం చేస్తారు చెప్పండి, తొలగిపోతారు. దాని గురించి ఆలోచన, దీని గురించి ఆలోచన, ఆ బెంగలు అనేవి ఏవి కూడా మీకు ఏంటి చెప్పండి రావు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడనే ధీమా ఉన్న తర్వాత మనకి ఇంకా ఆలోచన ఉంటుందో చెప్పండి. ఒక మనిషి హామీ ఇస్తేనే మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. మరి దేవుడు ఇస్తే హామీ, దేవుడు ఇస్తే అండి ఇంకా కొదవేముంటుంది చెప్పండి, కొదవేముంటుందండి. దేవుడు మనకు హామీ ఇచ్చిన తర్వాత మనకు తెలుసు శిష్యులు యేసుక్రీస్తు ఉన్నవారు, యేసుక్రీస్తు తిరిగిన వారే. కానీ యేసుక్రీస్తు వారు ఎన్నిసార్లు వాళ్ళు తిట్టాడు చెప్పండి, ఎన్నోసార్లు వాళ్ళని గద్దించిన సందర్భాలు చూస్తాం. ఏంటి అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది చెప్పండి. యేసుక్రీస్తు ఉన్న, యేసుక్రీస్తు తిరుగుతున్నా కానీ ఏంటి చెప్పండి, వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడుందంటే ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుందండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అలాగైతే ఎవడొస్తారు ప్రభు నీ దగ్గరికి? మేము ఇంతగానో తిరిగేది ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి? ఏదో కొంత మీ దగ్గర నుంచి వస్తుందని మేము తిరుగుతుంటే భూమి మీద డబ్బు కూర్చుకోవద్దు, ధనవంతులు ఎవరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించరంటారు. ఈ మాటలు కూడా వస్తాడు. ఇది చాలా కఠినమైనది అసలు అంటారా నా శిష్యులు. అల్పవిశ్వాసం ఇన్ని రోజులు ఉన్నా కానీ ఏంటి చెప్పండి వాళ్ళకు, ఇంకా దేవుని మీద ఆధారపడ్డం అంటే ఏంటో కూడా వాళ్ళకు అర్థం కాని పరిస్థితి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటి చెప్పండి, వాళ్ళు సమాధానం కలిగి ఎలా బ్రతకాలో, సమాధానంగా ఉండడం ఎలాగో ఏంటి చెప్పండి తర్వాత రోజుల్లో వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత రోజుల్లో క్రీస్తుతో సమాధానం ఎలా ఉండాలి, దేవునితో సమాధానంగా ఎలా ఉండాలి, ఒకవేళ క్రీస్తు మనలో నివసిస్తే ఆ సమాధానం అనేది ఎలా ఉంటుంది, ఏమున్నా లేకున్నా మన జీవితం అనేది ఎలా ముందుకు సాగుతుంది అనేది తర్వాత రోజుల్లో వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత రోజుల్లో నేర్చుకున్నారు. క్రీస్తు ఉన్నప్పుడు వాళ్ళకి అది అర్థం కాలేదు. మన జీవితాలు కూడా ఏంటి చెప్పండి, చెప్పే అన్నీ కూడా ఏమనిపిస్తాయంటే దేవునితో సమాధానంగా ఉండడం, దేవునితో ప్రతిదీ తెలియజెప్పుకోవడం అనేది ఏంటి చెప్పండి కొద్దిగా ఇబ్బందిగా అనుకుంటారు చాలామంది దేవునితో తెలియజేసుకోవడం అనేది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు చెప్పండి, నాతో తెలియజేసుకోండి. మీ ప్రతి ప్రార్థనను, ప్రతి విజ్ఞాపనను, ప్రతి కృతజ్ఞతను నాకు తెలియజెప్పండి. మీరు నాకు తెలియజెప్పండి. ప్రతిదీ కూడా నాతో మీరు మాట్లాడండి. నాతో మాట్లాడితేనే కదా మీకు ఏముందో మనకు తెలిసేది. అన్నీ మీరు చెప్తున్నారా, నాతో సహవాసంగా ఉంటున్నారా లేదా, మీ చింత అనేది నా మీద. అంటే ఒకరితో చెప్పుకున్నప్పుడు ఏంటి చెప్పండి, చాలామంది అనుకుంటారు ఏంటంటే ఒకరితో పంచుకుంటే బాధలు ఏమైపోతాయి చెప్పండి, ఏమైపోతాయంట, బాధలు భారాలు అనేవి ఏమైపోతాయి, తగ్గిపోతాయి. అంటే మనలో ఉండకుండా అవి కొద్దిగా నెమ్మది కలిగిస్తాయి. మరి దేవునితో అన్ని పంచుకుంటే ఏమవుతాయి చెప్పండి, ఏమైపోతాయి, మన చింత అంతా కూడా తొలగిపోతుంది. చింతించడం అనేది మనం ఏం చేస్తాము మర్చిపోతుంటాము. ఒక క్రీస్తు ఎప్పుడైతే మీద పడతాడో ఆ వ్యక్తి చేసే క్రియ ఏంటంటే, నెక్స్ట్గా చేసే క్రియ ఏంటి చెప్పండి, చింతించకుండా ఉండడం ఎలాగో నేర్చుకుంటూ ఉంటాడు. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, క్రీస్తు సహవాసంలో ఎదుగుతున్న తర్వాత ఎలా చింతించకుండా ఉండాలి. ఎందుకంటే ఇచ్చిన ఆజ్ఞ ఏంటి చెప్పండి, ఏంటంట, మీరు ఏ విషయాన్ని గురించి కూడా ఏం చేయొద్దు చింతించొద్దు. ఒకవేళ అలాగే చింతిస్తున్నాం అనుకోండి ఏంటి చెప్పండి, మనకిచ్చే బిరుదు కూడా ఏముంటుంది చెప్పండి, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకిచ్చే బిరుదు కూడా ఏంటి చెప్పండి, అల్ప విశ్వాసులారా. ఏది మీ విశ్వాసం, నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి. బైబిల్లోకి వెళ్ళి ప్రతిదీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళామనుకో ఏంటి చెప్పండి, శిష్యులాగానే మనం కూడా ఏమంటాం చెప్పండి, అబ్బో ఇది కఠినమైంది ప్రభు, ఓడి చేయగలడు. కానీ ఏం చేయాలి చెప్పండి, వాళ్ళు చేశారా చేయలేదా, వాళ్ళే అన్నారు. ఏమన్నారు, ఇది కఠినమైంది ప్రభు, ఇది ఓడి చేయాలన్నారు. కానీ ఏం చేశారు, వాళ్ళే ఏం చేశారు, కొద్దిగా బండి అయితే ఎప్పుడైతే నలిచేస్తూ వస్తూ ఉంటుందో, ఆ నలిచేయబడుతూ ఉన్నారో రాను వాళ్ళు కూడా ఏమైపోయారు చెప్పండి, ఓహో పర్లేదు క్రీస్తు మాతో ఉంటే మేము అన్నీ కూడా ఏం చేస్తాము చేయగలుగుతాం. ఎందుకు, క్రీస్తు మా ముందు నడిపిస్తున్నారు, మాకేంటి కొదువ, మాకేంటి తక్కువ అని ఏం చేశారు, అన్నీ కూడా నడిపించారు. మనం కూడా ఎప్పుడైతే క్రీస్తు కింద పడి నలగొట్టు పడుతూ ఉంటామో అన్నీ కూడా ఏం చేస్తాం చెప్పండి, అన్నీ నాకు సాధ్యమైతే అన్నీ కూడా నేను చేయగలుగుతాను. ఇంకా కొనసాగింపుకు వచ్చే ఆదివారం ఈ పాఠాన్ని గురించి మాట్లాడుకుందాం. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరలోకముందున మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన ఉన్నతమైన అమూల్యమైన శ్రేష్టమైన నామాన్ని కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అవును నాయన, మా మనవులనేవి నాయన, మా విజ్ఞాపనలు అనేవి నీ దగ్గర తెలియజేసుకున్నాను, నీ దగ్గర సమాధాన పడాలి నాయన.
అట్టి వాటిలో నేను మేము ముందుగా ఉండి నాయన ఈ చింత అనే విషయాన్ని నాయన మా హృదయంలో నుంచి తొలగించుకుని నాయన నీ కొరకు మా బ్రతుకు బాటను నాయన ముందుకు కొనసాగించగలిగి అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన అలా జరగబోయే పాఠంలోనూ బలను నాయన తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.